హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, బ్రెడ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మీకు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు బ్రెడ్ అనేది చెప్పే ముందు, ఈ బ్రెడ్ అనేది కంపెనీ వాళ్ళు మాకు షాప్ వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి కొత్త స్టాక్ ఇస్తారు. అలా ఇవ్వడం వల్లనే మేము ఇక్కడ స్టాక్ పెట్టుకుంటాం. లేకపోతే అవి ఒక్క ప్యాకెట్ మిగిలిపోయినా కానీ చిన్న సైజు మిగిలితే రూ. 25, పెద్దది మిగిలితే రూ. 50 లాస్ అవుతుంది. కాబట్టి మాకు లాస్ కాకుండా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి ఇస్తారన్నమాట, కొత్త స్టాక్ ఇచ్చిపోతారు. మరి ఎక్స్చేంజ్ చేసి కొత్త స్టాక్ ఇచ్చినాక మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిన బ్రెడ్ని ఏం చేస్తారంటే పశువులకు దానాగా ఇస్తారు. అవును ఫ్రెండ్స్, పశువులకు దానా ఇస్తారు. వాళ్ళకు ఎంత రేట్లో కట్టిస్తారు తెలుసా? రూ. 10 కేజీ. అంటే ఈ పెద్ద ప్యాకెట్ ఉంది కదా బ్రెడ్, ఇది 450 గ్రామ్స్ ఉంటుంది. హాఫ్ కేజీకి తక్కువ అన్నట్టు. అయితే ఇది 4.5 అంటే రూ. 4.50 అమ్ముతారనమాట. కేజీకి అంతే కదా అనమాట. అయితే ఇది 4.5 అనమాట. ఇదే ఫ్రెష్గా ఉంటే దీని వాల్యూ రూ. 50. ఇది ఎక్స్పైర్ అయిపోతే 450 అనమాట. కేజీ లెక్క రూ. 10కి అమ్ముతారు. అది పశువులకు దానా కిందకి వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత పశువులకు దానాకి వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారని అయితే ఎవరు చెప్పలేదు. నేను 3-4 కంపెనీలు అడిగి చూశాను. ఎవరు ఇచ్చినా ఇదే పశువులకు వెళ్ళిపోతుంది, రూ. 10 కేజీ అమ్ముతారని చెప్పారు. కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు తెలుసో లేదో ఇన్ఫర్మేషన్ అని మీకు తెలియాలని చెప్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.